ధరాధరేంద్ర నందిని విలాస బంధు బంధుర. ధరాధరేంద్ర నందిని అంటే పర్వతరాజు యొక్క కుమార్తె. ఎవరు? పార్వతీదేవి. అలాంటి పార్వతీదేవితో విలాస బంధు బంధుర, ఆ పరమశివుడు విలాసవంతంగా ఆనందంగా లీలలు చేస్తూ ఉండగా స్ఫురద్దిగంత సంతతి ప్రమోదమాన మానసే. స్ఫురద్దిగంత సంతతి, ఆ ఆనందం అనేది ఒక కాంతిలాగా, ఒక ప్రకాశంలాగా దిక్కులన్నీ వ్యాపించగా అదే ఆనందం ప్రమోదమాన మానసే, నా మనసును కూడా ఆనందపరచుగాక. కృపాకటాక్ష ధోరణి నిరుద్ధ దుర్ధరాపతి. కృపాకటాక్ష ధోరణి, ఆ పరమేశ్వరుడి యొక్క కృపా కటాక్షాలనేవి నాపై ప్రసరించుగాక. ప్రసరించి నిరుద్ధ దుర్ధరాపది, నా కష్టాలని దుఃఖాలని అన్నిటినీ తొలగించుగాక. క్వచిద్ దిగంబరే మనో వినోదమేదు వస్తుని. క్వచిద్ దిగంబరే, ఎప్పుడు ఆ దిగంబరుడైన శివుడు నా మనస్సుకు ఆనందాన్ని ప్రశాంతతను కలిగించుగాక. అదేంటి దిగంబరుడైన శివుడు మనకు ఆనందాన్ని ఎలా ఇస్తాడు అంటే, దిగంబరుడు అంటే దిక్కులనే అంబరంగా కలిగిన వాడు, సృష్టి మొత్తం ఆయనై ఉన్నవాడు. అలా సృష్టి మొత్తం ఆయనై ఉన్న ఈశ్వరుడు నా మనసులో కూడా ఉండి నాకు ఆనందాన్ని ప్రసాదించుగాక.